శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఐపీఎల్ 2026లో వరుస ఓటముల్లో ముంబై ఇండియన్స్ ఉన్నారు. హైదరాబాద్ చేతిలో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక ముంబై విఫలమైపోతోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాలపై విమర్శలు వస్తూ ఉన్నాయి. హార్దిక్ బుర్రలో ఏముందో అర్థం కావటం లేదంటూ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మురళీ కార్తిక్ సెటర్లు వేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ని తీసుకొచ్చినటువంటి పాండ్యా శార్దూల్కు బౌలింగ్ ఇవ్వకపోవటం మీద మాజీ ప్లేయర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శార్దూల్ వికెట్ టేకింగ్ బౌలర్ అని పాండ్యా మరిచిపోయాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ను ఉపయోగించుకోకపోతే జట్టు నష్టపోతుందంటూ సెహ్వాగ్ మాట్లాడారు. బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉన్న బౌలింగ్లో తేలిపోతోంది ముంబై ఇండియన్స్ టీం. ఇక ముంబై టీంలో బూమ్రా, ట్రెంట్ బౌల్ట్ లాంటి స్టార్ బౌలర్లు ఉండటం జరిగింది. కానీ దీంట్లో ఉన్నటువంటి అంటే శార్దూల్ పాండ్యాని తీసుకొని మాత్రం ఎందుకు ఉపయోగించుకోవటం లేదు, తీసుకున్నటువంటి నిర్ణయాల మీద అసలు అంటే హార్దిక్ బుర్రలో ఏముందో అర్థం కావటం లేదు అన్న సెటర్లు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి అనాలసిస్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, హార్దిక్ బుర్రలో ఏముంది అన్న ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతూ ఉన్నారు. శార్దూల్ పాండ్యా అంశంగా ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు శార్దూల్ ఠాకూర్ అంటే ఇది ఒక రాకెట్ సైన్స్ లా ఉంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ మొత్తం కూడా రాకెట్ సైన్స్ ఎలా అర్థం కాదు. ఇది కూడా దాదాపుగా అతని ఆలోచన విధానం కానీ మన కెప్టెన్సీ చేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్ గానే ఉన్నాయి. సాధారణంగా ఇప్పుడు ఒకప్పుడు ముంబై చాలా బలంగా ఉండేటువంటి జట్టు. వాళ్ళు 5 సార్లు ట్రోఫీ గెలిపించారు, అలా గెలుచుకున్నారు. రోహిత్ శర్మ ఆ జట్టుని అంటే ముందు నుంచి కూడా బలంగా బలోపేతం చేయడంలో తన వంతు పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు చూస్తే ముంబై చాలా బలహీనంగా కనపడుతుంది. ముఖ్యంగా అంటే పవర్ ప్లేలో వికెట్లు తీసే విషయంలో కానీ, పవర్ ప్లేలో పరుగులు చేసే విషయంలో కానీ, మిడిల్ ఓవర్స్ లో పరుగులు కట్టడి చేసే విషయంలో కానీ, అదేవిధంగా బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కానీ, బౌలింగ్ ఆర్డర్ విషయంలో కానీ, కొత్త బంతిని ఎవరికి ఇవ్వాలి అనేటువంటి అంశంలో కానీ, ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ విషయంలో కానీ, వీటన్నింటికి సంబంధించి చాలా వరకు కూడా విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి మొత్తానికి కూడా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే ప్రధాన కారణం. హార్దిక్ పాండ్యా కారణంగానే జట్టుకు ఇటువంటి పరిస్థితి తలెత్తింది అనేటువంటి ఆందోళన చాలా వరకు కూడా వ్యక్తమవుతోంది. అంటే రోహిత్ శర్మ నిర్మించినటువంటి టీం ని పూర్తిగా నాశనం చేస్తున్నాడు అనే భావన కలుగుతుంది. ముఖ్యంగా తాను కొత్త బంతి తీసుకుని జస్ప్రీత్ బుమ్రాకి 5వ ఓవర్లో 6వ ఓవర్లో బాల్ ఇవ్వడం అదొక మైనస్. అలాగే ట్రెంట్ బౌల్ట్ కి ఫస్ట్ ఓవర్ ఇచ్చి బూమ్రాతో సెకండ్ ఓవర్ వేయించడం, మరి ఇదెందుకు అర్థం కాలేదు. సాధారణంగా బూమ్రాతో ఫస్ట్ ఓవర్ వేయించి ట్రెంట్ బౌల్ట్ కి సెకండ్ ఓవర్ ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ అంశం కూడా, శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ కూడా చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్, కానీ అతను ఎక్కడ కూడా వాడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అతనికి అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉంది, అదేవిధంగా అంతర్జాతీయ ఆటగాళ్లతో తలపడినటువంటి అనుభవం ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే అతను మిడిల్ ఓవర్స్ లో పరుగులు చేయడమే కాకుండా వికెట్లు కూడా తీయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్, ఆల్రౌండర్. ఒక రకంగా చెప్పాలంటే బౌలింగ్ ఆల్రౌండర్ అతను. కానీ అతను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చి కూడా అతనికి అవకాశాలు ఇవ్వకపోవడం, అతన్ని పట్టించుకోకపోవడం అనేది ప్రధానంగా ముంబై విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది. అదే విధంగా దీపక్ చాహర్ విషయంలో కూడా అదే జరుగుతోందనే విమర్శ కూడా వినపడుతోంది. కాబట్టి ఇక్కడ దీపక్ చాహర్ లాంటి బౌలర్ని కానీ, లేదంటే శార్దూల్ ఠాకూర్ లాంటి బౌలింగ్ ఆల్రౌండర్ని కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా బంతి ఇవ్వాలి, కనీసం 2 ఓవర్లన్నా వాళ్లతో బౌలింగ్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అదే సెహ్వాగ్ కానీ, మురళీ కార్తిక్ కానీ చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అటు మరి ముంబై యాజమాన్యం కానీ, లేదంటే ఆ డగౌట్ లో కూర్చున్నటువంటి వ్యూహకర్తలు కానీ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. కానీ ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా వైపే వేళ్లన్నీ కూడా ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ వెంకట్, మనం కొన్నిసార్లు టీంలలో చూసినప్పుడు అంటే ఎక్కువ పే చేసి అర్హులైనటువంటి ప్లేయర్స్ ని తీసుకున్నా కానీ వాళ్ళని ఉపయోగించుకోవటంలో మాత్రం టీమ్స్ విఫలమవుతూ ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే మనం వెంకటేష్ అయ్యర్, ఇక్కడ ఆర్సీబీకి సంబంధించి వెంకటేష్ అయ్యర్ ఇదే సమస్య. అతన్ని కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గానే వాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మిగిలిన జట్లకు సంబంధించి గతంలో కృష్ణప్ప గౌతమ్ అని చెప్పేసి కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక ఆల్రౌండర్ ని చెన్నై జట్టులో కొన్నారు. భారీ ధరకు 14 కోట్లకేమో కొనుగోలు చేసి అతన్ని బెంచ్ లో కూర్చోబెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ప్రశాంత్ వీర్ కానీ, కార్తిక్ శర్మ అని చెన్నైలో జట్లో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు, అలాగే ఇప్పుడు దీపక్ చాహర్ విషయంలో కానీ, లేదంటే శార్దూల్ ఠాకూర్ విషయంలో కానీ ఇవన్నీ కూడా ఇటువంటి చర్యలే జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి అంటే ముంబై యాజమాన్యం వాళ్ళకి పెట్టినటువంటి డబ్బుల్ని అంటే తిరిగి రాబట్టుకునేటువంటి ప్రయత్నం, అంటే వాళ్ళు ఆడితేనే కదా వాళ్ళకి ఏదైనా 1 రూపాయి కలిసి వచ్చేది, వాళ్ళు ఏదైనా మంచి ప్రదర్శన చేస్తేనే కదా జట్లు గెలిచేది.
కాబట్టి ముంబై యాజమాన్యం దాని మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ విషయంలో హార్దిక్ పాండ్యా ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు శార్దూల్కి బౌలింగ్ విషయంలో అవకాశం ఇవ్వటం లేదు? దీని మీద మాజీ ప్లేయర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శార్దూల్ వికెట్ టేకింగ్ బౌలర్ అని పాండ్యా మరిచిపోయాడా అంటూ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి.